ఏలూరు సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి మరియు శిశు ఆరోగ్య కేంద్రంలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహన డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా 5 రోజుల పసిపాపతో సహా ఒక పచ్చి బాలింత 5 గంటల పాటు నానా ఇబ్బందులు పడ్డారు. తిండి తిప్పలు లేకుండా దోమల మధ్య నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడింది. పెదవేగి మండలం కూచింపూడి సమీపంలోని న్యాయంపల్లి గ్రామానికి చెందిన సుప్రియ ఈ నెల 12వ తేదీన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి ఆడ శిశువుకు జన్మనిచ్చారు. అయితే బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం, కామెర్లు లక్షణాలు ఉండటంతో 6 రోజుల పాటు ఇంక్యుబేటర్లో చికిత్స అందించారు. బిడ్డ ఆరోగ్యం మెరుగుపడటంతో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు తల్లిని బిడ్డను డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వెళ్లడానికి సుప్రియ సిద్ధం కాగా బాలింతను ఇంటికి చేర్చే ప్రభుత్వ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సకాలంలో రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో సేవలు అందించాల్సిన డ్రైవర్లు సొంత పనులకు ప్రాధాన్యత ఇస్తూ పచ్చి బాలింతలు పసిబిడ్డల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సుప్రియ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. మేమే ఫోన్ చేసి అడిగితే ఫోన్ చేసి ఎత్తలేదని మళ్ళీ చేత కూర్చున్నామండి. చేస్తే మీటింగ్ లో ఉన్నాము, మేడం సైన్ పెట్టాలని చెప్తే బుధవారం మధ్యాహ్నం జాయిన్ అయ్యారండి. నొప్పులు అసలు చూపించుకుందామని వచ్చారండి. నొప్పులు అసలు జాయిన్ అయ్యమన్నారు. 1:20 నిమిషాలకి ప్రసవించాక పాపని బాక్స్ లో పెట్టారండి. 5 రోజుల వరకు బాక్స్ లోనే ఉంది. తల్లిని డిశ్చార్జ్ చేస్తే పక్కనే కూర్చొని ఉంటుంది. అలా కూర్చొని ఇక్కడ పోతుంది. తర్వాత ఈ రోజు 2 డిశ్చార్జ్ రాశారండి. ఈ రోజు రాస్తే ఇదిగో వచ్చేస్తున్నాను వెయిటింగ్ చేయండి అని అన్నారండి. 3:30 దాకా చూసామండి. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కోసం ఇప్పుడు దాకా వెయిటింగ్ చేసామండి. 1 గంటలో వస్తున్నాను, మేడం గారు సంతకం పెట్టాలి, మీటింగ్ లో ఉన్నారు, వచ్చేస్తున్నాను, వెయిటింగ్ చేయండి, వచ్చేస్తున్నాను, మేడం గారు పని మీద ఉన్నా, నేను సంతకం పెట్టించుకోవాలని ఇప్పుడు దాకా చేసాడండి. 4ంటికి మరి అవసరమైతే రేపు వెళ్ళండి అమ్మా అని అంటున్నాడండి. రండి, మేము దూరం వెళ్ళాలి, కూచింపూడి వెళ్ళాలి, చిన్న చంటి పిల్లలు వేసుకొని ఎలాగ వెళ్ళాలన్నట్టు అవసరమైతే రేపు వెళ్తారు. నాకు అవసరం అమ్మా, నా పని